పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి. ఈ మాసంలో కన్యా రాశి వారి మీద ఎక్కువగా శని, బృహస్పతి మరియు రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటున్నది. ఇక్కడ కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే బ్రహ్మాండమైనటువంటి ఆలోచనలు చేస్తారు. అంటే ఆలోచనలు చేస్తారు. చేసేటటువంటి పనులు కూడా ప్రణాళికాబద్ధంగానే ఉంటాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అంత సులభంగా తీసుకోకుండా చాలా డెప్త్గా ఆలోచించి, డీప్గా ఆలోచించి దాని గురించి విశ్లేషించిన తర్వాత మాత్రమే ఆచరణలో పెట్టాలి, లేకపోతే కొన్ని సమస్యలు కలుగుతాయి. అంటే ఈ కాలం అంతా కూడా, ఈ 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్న కాలం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. అనూహ్యమైనటువంటి మార్పులు, అంటే చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనూహ్యమైనటువంటి మార్పులు కలుగుతూ ఉంటాయి. మానసికమైనటువంటి స్థిరత్వం అనేటటువంటిది ఇక్కడ మిథున రాశి వారికి కలుగుతుంది. కుటుంబపరమైనటువంటి శాంతి కూడా కలుగుతుంది. అంటే ఎక్కువగా పీస్ ఆఫ్ మైండ్కి ఇక్కడ ఈ కన్యా రాశి వారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలానే కుటుంబపరమైనటువంటి ఆరోగ్యం విషయం గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ ఎలా ఉంటుందంటే కన్యా రాశి వారికి 10వ స్థానంలోకి గురుడు ప్రవేశించాడు. ఇప్పటిదాకా మీ జన్మరాశిలో సంచరించిన కేతువు మీ రాశికి 12వ స్థానంలోకి వెళ్ళాడు. కేతువు 12వ స్థానంలోకి, రాహు 6వ స్థానంలోకి రావటం వలన కొద్దిగా మానసికమైనటువంటి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, అసహనం పెరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో నిద్రలేమి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుందని చెప్పాలి. అంటే జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం కనుక పరిశీలిస్తే కొద్దిగా ఈ కన్యా రాశి వారికి శ్వాస సంబంధమైన సమస్యలు కలిగే అవకాశం, లేదా నరాలకు సంబంధించిన సమస్యలు కానీ, నడుములకు సంబంధించిన సమస్యలు కానీ కలుగుతూ ఉంటాయని చెప్పాలి. ముఖ్యంగా కన్యా రాశిలో ఉండేటటువంటి స్త్రీమూర్తులను కనుక పరిశీలించినట్లయితే వీరికి కొద్దిగా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్తో కొన్ని సమస్యలు అనేటటువంటివి ఇక్కడ ఈ మాసంలో కలుగుతూ ఉన్నాయని చెప్పాలి. సాధ్యమైనంత వరకు ఇక్కడ మీ ఆహారపు అలవాట్లు మార్చుకోవటం వలన, మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవటం వలన మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పాలి. వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుందంటే, ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత బ్రహ్మాండమైన పొదుపు చేస్తారు. అవసరమైనటువంటి వాటికి మాత్రమే ఖర్చు పెడతారు. ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పాలి. ఆశించినటువంటి విధంగా లాభాలు అందుతూ ఉంటాయి. ఆశించినటువంటి విధంగా ధనం అందుతూ ఉంటుంది. గతంలో చేసిన రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చడానికి శుభ సమయం అని చెప్పాలి. పెట్టుబడులు, అంటే ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునేటటువంటి వారు, కుజుడు నీచ స్థానంలో సంచరిస్తున్న కారణం చేత షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకునేటటువంటి వారి మార్కెట్ను చక్కగా విశ్లేషించుకోండి. కొన్ని ప్రతికూలతలు ఇక్కడ కన్యా రాశి వారికి పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో కనిపిస్తూ ఉన్నాయి. కెరియర్ ఏ విధంగా ఉంటుంది అంటే, జాబ్, ప్రొఫెషన్, కెరియర్ ఏ విధంగా ఉంటుందని కనుక పరిశీలిస్తే 10వ స్థానంలో గురుడు యొక్క సంచారంతో బాధ్యతలు పెరుగుతాయి, కానీ అధికమైనటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. మీ పై అధికారులతో మీకు ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు చాలా చక్కగా మెరుగుపడతాయని చెప్పాలి. కొత్త పనులలో అంటే కొత్త పనులు మీకు అలాట్ చేస్తూ ఉంటారు. కొత్త కార్యక్రమం ఏదైనా మొదలు పెట్టుకున్నప్పుడు పట్టుదలతో వాటిని కనుక పూర్తి చేసినట్లయితే గొప్ప ఫలితాలు, గొప్ప అవకాశాలు మీకు కలుగుతూ ఉంటాయని చెప్పాలి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఎవరైతే చేస్తున్న ఉద్యోగంలో కొంచెం డెవలప్మెంట్ లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి ఇది చాలా అనుకూలం. అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా ఫలించడానికి చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఇక వ్యాపార పరంగా కనుక తీసుకుంటే మంచి అగ్రిమెంట్స్ చేసుకోవడానికి, గొప్ప గ్రేట్ డెసిషన్స్ తీసుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. అలానే చిన్న వ్యాపారాలు చేసేటటువంటి వారికి కూడా స్థిరత్వం అనేటటువంటిది లభిస్తూ ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి వారి మధ్య చక్కటి అవగాహన కలుగుతుంది. అభిప్రాయ భేదాలు తొలగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే టెక్నాలజీ ఉపయోగించుకోవటం వలన వీరి యొక్క వ్యాపారం అనేటటువంటిది బాగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అలానే కొత్త వ్యాపారం ఏదైనా ప్రారంభించాలనుకోవడానికంటే ముందు వాటికి సంబంధించిన వివరాలు మొత్తం సేకరించుకున్న తర్వాత దాని గురించి అనలైజ్ చేసుకున్న తర్వాత ముందుకు దిగటం అనేది కన్యా రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక ఈ రాశి వారికి లవ్, మ్యారేజ్ ఇవి ఏ విధంగా ఉంటాయంటే,
ఇక్కడ లవ్ మ్యారేజ్ అంటే లవ్ అండ్ మ్యారేజ్ ప్రేమ వివాహాల్లో కనుక తీసుకుంటే ప్రేమ వ్యవహారాలు కనుక పరిశీలించినట్టయితే కొన్ని సందర్భాలలో వీళ్ళు విపరీతమైనటువంటి ఎమోషన్స్ గురైపోతూ ఉంటారు. ముఖ్యమైనటువంటి వ్యక్తులు దూరం కావటం వలన లేదా ముఖ్యమైనటువంటి వ్యక్తులతో మాటలు లేకపోవటం వలన చాలా తీవ్రమైనటువంటి భావోద్వేగానికి గురైపోతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో నిగ్రహం కోల్పోతూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో నిగ్రహం కనుక కలగాలంటే ఏం చేయాలని మీకు చివరిలో ఒక మంచి పరిహారం చెప్తున్నా, పరిహారం చేసుకోండి. అలానే వివాహితులుగా ఉన్నటువంటి వారికి కుటుంబంలో చక్కటి ఆనందం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. దూరంగా ఉన్నటువంటి వారు కూడా చక్కగా దగ్గర కావటానికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. అలానే అవివాహితులుగా ఉన్నటువంటి వారు కూడా వివాహ ప్రయత్నాలు చక్కగా అనుకూలంగా మారతాయని చెప్పాలి. ఇక కుటుంబము, పిల్లలు ఇవి ఏ విధంగా ఉంటాయి అంటే కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలలో చాలా గొప్ప నిర్ణయాలు, ఆర్థికంగా మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కుటుంబంలో పెద్ద వ్యక్తులు కనుక ఎవరైనా ఉన్నట్లయితే వారికి సంబంధించినటువంటి విషయాలలో మంచి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించండి. అలానే ఇక్కడ పిల్లల చదువుల విషయంలో మీకు స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఆ ఆటంకాలని తొలగటం కోసం ఏమేమి చేయాలనే విషయంలో మీరు ఆలోచించండి అని చెప్పాలి. కొన్ని సందర్భాలలో ఇక్కడ మీకు ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటి పనికిరావు. ఆర్గ్యుమెంట్స్ చేయటం వలన సమస్యలు అనేటటువంటి పెరుగుతూ ఉంటాయి. ఇక ఆస్తులు, వాహనాలు మొదలైన విషయాలను కనుక పరిశీలిస్తే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. వాహనాలు కొనుగోలు కోసం ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. నూతన అంటే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇది రైట్ టైం అని చెప్పాలి. రైట్ టైం అయినప్పటికీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి పత్రాలను చాలా తీక్షణంగా పరిశీలించడం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. అలానే అదనపు ఆదాయాలు అనేటటువంటివి కూడా ఈ మాసంలో కన్యారాశి వారికి కలుగుతూ ఉంటాయని చెప్పాలి. ఇక చిన్న ప్రయాణాలు అయితే బ్రహ్మాండంగా విజయవంతంగా పూర్తవుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి ప్రయాణాలు ఖచ్చితంగా కన్యారాశి వారు చేయవలసి వస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలు అత్యంత మానసికమైన ఆనందాన్ని కూడా కలిగిస్తాయని చెప్పాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు ఎవరైతే ఓన్ వెహికల్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటారో అటువంటి వారికి కొన్ని సమస్యలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పడండి. ఇక ఆధ్యాత్మికపరమైన విషయాలు, ధార్మిక సంబంధమైన విషయాలను కనుక పరిశీలించినట్లయితే ఎక్కువగా ధ్యానం చేయటం, మెడిటేషన్ చేయటం చాలా మంచిది. సాధ్యమైనంత వరకు ఈ రాశిలో జన్మించినటువంటి వారు బుధగ్రహ శాంతి చేయించుకోవటం చాలా మంచిది. అలానే విష్ణు పూజ కానీ శ్రీ సూక్త పారాయణం చేయించుకోవటం వలన కన్యారాశి వారికి చాలా గొప్ప ఫలితాలు కలుగుతాయి. దశమ స్థానంలో గురుడు సంచరిస్తున్నటువంటి కారణం చేత గురువారం రోజున పసుపు పచ్చని వస్త్రాలను దానం చేయటం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఈ మాసంలో 17, 21, 25, 29 ఇవి చాలా అనుకూలమైనటువంటి తేదీలు అని చెప్పాలి. అలానే గ్రీన్ అండ్ వైట్ కలర్స్ అనేటటువంటి వీరికి బాగా కలిసి వచ్చేటటువంటి రోజులు అని చెప్పాలి. ఏదైనా ఒక పని మీద ముఖ్యంగా ముందుకు వెళ్తున్నప్పుడు దక్షిణము దిక్కు కానీ తూర్పు దిక్కు కానీ ఒక 3 అడుగులు ముందుకు వేసి ఆ తర్వాత మీరు వెళ్ళేటటువంటి పని కనుక వెళ్తే చక్కగా సక్సెస్ అవుతుంది. బుధవారం రోజున ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించిన వారు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. పారాయణ చేయలేకపోతే కనీసం వినడానికి ప్రయత్నం చేయండి. పసుపు, గోధుమలు, పచ్చని పండ్లు, పసుపు అంటే ఇట్లాంటి పండ్లను దానం చేయటం చాలా మంచిది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు వీలైతే విష్ణు దేవాలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి కన్యారాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.